పెందోట వెంకటేశ్వర్లు రచించిన మొట్టమొదటి పుస్తకము ఆశల పరవళ్ళు కవితా సంపుటిక నుండి ఒక కవితను విందాం. పెందోట వెంకటేశ్వర్లు దాదాపుగా 1988 నుంచి కవిత్వం రాస్తున్నాడు. అలా రాస్తున్న క్రమంలో సిద్దిపేటలో ఎన్నో కవితలు రాసి 2010లో తొలి పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఆ పుస్తకంలోని ఒక్కటి మనము కవితను చదువుదాం, విందాం. ఉత్తేజం. పద్దుగురు మంత్రముగ్ధుల్ని ఊహాలోకాన విహరింపచేయు శక్తియుక్తుల పాట మమతల ఊట, శక్తియుక్తుల పాట మమతల ఊట. పిలవకపోయినా వినబడితే చాలు, చెవులు కాళ్ళను కదలనీయవు, చెవులు కాళ్ళను కదలనీయవు. పీటలు వేయకపోయినా కడదాక మనసును కట్టిపడేస్తుంది. పురస్కారములెన్ని పొందినా పూటకో చోట ప్రవహిస్తుంది. పెద్దలను పిల్లలను పామరులను పశువులను పాములను మెప్పిస్తుంది. పేరుగల గాయకుల ఎదలో సయ్యాట, పల్లె పదాల పైరులో జానపదము. కల్లుపు కోత శబ్దాల సెలయేరు సినీ జనారణ్యమును దాటి నాలుకలపై నర్తిస్తుంది. పొద్దుతో పని లేదు పాటకు, పొద్దుతో పని లేదు పాటకు. స్వేద బిందువులకు ఉత్తేజం, వెన్నెల జలపాతాలను మరిపించే పాటకు సాటి ప్రపంచాన కలదా, పాటకు సాటి ప్రపంచాన కలదా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పెందోట వెంకటేశ్వర్లు